ఒకప్పుడు గుట్కాలు తిన్నా, ఒకప్పుడు నరహత్యకుడిని, ఒకప్పుడు విగ్రహారాధికుడినని చెప్పి హృదయ పరివర్తన చెంది ఈ రోజున ఈ రోజున మీ మధ్యకొచ్చి బైబిలు గ్రంథాన్ని చేతపట్టి వాక్యము బోధిస్తూ ఉంటే, పాపి పవిత్రుడిగా మారి వాక్యము బోధిస్తుంటే ఆయన నువ్వు గౌరవించటం లేదా? ఆయనకి చేతులెత్తి మొక్కటం లేదా? ఆయనకి ప్రైజ్ ద లార్డ్ చెప్పటం లేదా? ఆయనకి వందనాలు చెప్పటం లేదా? ఆయనకి స్తోత్రాలు చెప్పటం లేదా? ఒక పాపి పవిత్రుడిగా మారితే అంత గౌరవించామండి. జన్మ పాప రహితోద్భవిగా ఉండి ఈ లోకానికి లోక రక్షకుడిని అందించి ఏ పాపము సోకనటువంటి తల్లిని మా ఆత్మీయమైన తల్లిగా స్వీకరించి ఆ తల్లిని గౌరవిస్తే తప్ప అండి? ఆ తల్లిని గౌరవిస్తే ఆరాధన అండి? ఆ తల్లిని గౌరవిస్తే పాపమా అండి? ఇంత లోతైన విషయం మీకు అర్థం కావటం లేదా అండి? ఈ వాక్యం